నిర్గమాకాండ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయము, నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నే సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి లేఖనంలో ఓ ప్రత్యేకమైన మాట మనం చదువుకున్నాం. మోషేతో దేవుడు మాట్లాడుతున్న ఓ ప్రత్యేకమైన మాట. ఏంటి ఆ మాట అంటే, నీవు నాకెందుకు మొరపెడుతున్నావు, నీవు నాకేలా మొరపెడుతున్నావు, సాగిపోండి అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ 14వ అధ్యాయములో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు జరిగించిన ఓ అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత వెళ్ళమండానికి వెళ్ళమన్నాడు, కానీ వారు వెళితే ఆశీర్వాదం ఉండదని, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటే అక్కడ దీవెనన్న సంగతి ఫరోకు తెలుసు కనుక వారు వెళ్ళమంటానికి వెళ్ళమన్నాడు, కానీ వాళ్ళు వెళ్ళిపోవడం ఇష్టం లేక మరలా వెనుక ఫరో సైన్యాన్ని పంపించాడు. వెనుకేమో శత్రువులు వస్తున్నారు, ముందేమో ఎర్ర సముద్రం ముందుగా ఉంది. ఈ ఎర్ర సముద్రములో మేము పడిపోయి మునిగిపోయి చనిపోవాలని మోషేతో మరి వారు తిరుగుబడి మాట్లాడడం ప్రారంభం చేశారు. మోషే దైవజనుడు దేవుని దగ్గర మాట ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అదేంటయ్యా అంటే, ప్రభువా, ఈ ప్రజలు మరి వాళ్ళు వెళ్ళట్లేదు, నన్ను కూడా వెళ్ళలేట్లేదయ్యా, వాళ్ళు సాగిపోవట్లేదు, నన్ను కూడా ముందుకి సాగనివ్వట్లేదు, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేతో దేవుడు వాగ్దానం ఎత్తి మాట్లాడుతూ వచ్చాడు. చదువుదామా మాట, చిన్నగా చదవండి. 14వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచిండు చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర మనవి చేసినప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానముతో కూడిన మాట, భయపడబాకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఓరకనే నిలిచి ఉండి నా కార్యాలను మీరు చూడండి, ఓరకనే నిలబడి నా కార్యాలేంటో మీరు చూడండి. కారణం ఏంటయ్యా, నా కార్యాలు మీరు చూస్తారు అని ఎందుకని చెప్తున్నాను అంటే, నేను మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. నేను మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాను కనుక మీరు ఓరకనే నిలిచి ఉండి నా కార్యాలు చూడండి అని చెప్పాడు. నిజంగానే ఐగుప్తులు ఇక మీదట మీకు కనబడరు అన్నాడు. సాగిపోమన్నాడు, సాగిపోతూ ఉన్నారు. సముద్రం రెండుగా చీల్చబడింది.
ఆ సముద్రం రెండుగా చీల్చబడినటువంటి ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు మరి మధ్య దాటి వెళ్ళిపోయారు. ఫరో సైన్యము కూడా మధ్యలోకి వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజలని అవతల ఒడ్డుకు దేవుడు దాటించాడు. మిగిలిన తరువాత ఆ సముద్రం మరలా యథావిధిగా కలిసిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అంటే, ఇది వాస్తవానికి కల్పనా కథ కాదు. ఇది వాస్తవానికి బైబిల్లో జరిగిన చరిత్ర ఆధారంతో కూడిన ఓ ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర సత్యం అని చెప్తున్నాను. మరి శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎర్ర సముద్రాన్ని వారు చెకప్ చేస్తూ వాళ్ళు పరిశీలన చేస్తూ వెళితే నిజంగా ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడా అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వారికి ఏం కనబడ్డాయి అంటే, ఎర్ర సముద్రంలో మరి యెహోవా దేవుడు మరి మోషే ద్వారా చేసిన అద్భుతమైనటువంటి ఎర్ర సముద్రాన్ని చీల్చేటువంటి కార్యక్రమంలో, ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేలపైన నడిపించినటువంటి కార్యక్రమంలో ఫరో యొక్క రథములు, ఫరో యొక్క రథచక్రాలు, ఫరో యొక్క రథచక్రాలకు ఉన్నటువంటి ఆ యొక్క కడ్డీలు, బంగారపు కడ్డీలు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే బైబిల్ సత్యవేద గ్రంథం, ఇందులో అబద్ధాలు లేవు. దీన్ని సత్యవేద గ్రంథం లేక పరిశుద్ధ గ్రంథం అని దేని కొరకై దీనికి అంతటి గొప్ప నామకరణ పేరు పెట్టబడింది అంటే, ఉన్నది ఉన్నట్లుగా రాయబడిన గ్రంథం, తప్పును తప్పుగా ఎత్తి చూపించిన గ్రంథం, ఒప్పును ఒప్పుగా తెలియపరిచినటువంటి గ్రంథం, యథార్థతను యథార్థంగా మాట్లాడినటువంటి గ్రంథం, తప్పు చేసినటువంటి వాడికి శిక్షను విధించేటువంటి గ్రంథం, ఒప్పు చేసినటువంటి యథార్థవంతులను పరలోక రాజ్యానికి చేర్చే నీతి కలిగిన గ్రంథం నా దేవుని గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఈ సంఘటన జరిగిన తర్వాత వారు ఇంకా అలిసిపోయి ఆ ప్రాంతానికి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతే మోషే దేవునికి మొరపెడుతున్నాడు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యములో నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ కూడా మోషే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, నీవు రాకుండా నేను వెళ్ళలేనయ్యా, నీ వస్తే నాకు జయం, నీ వస్తే నా ఆపద తొలగిపోయిద్ది, నీ వస్తే నా శత్రువులు అణిచివేయబడతారు, నీ వస్తేనే నాకు జయము కలుగుతుంది, కనుక నీవు నాతో రాకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నాతో రాకుండా నేను వెళ్ళను అని చెప్పిన తర్వాత జీవము కలిగినటువంటి దేవుడు చక్కని మాట చెప్పాడు. అదేంటయ్యా అంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహింపడదాం. హల్లెలూయా. ఎవరున్నా ఏమున్నా ఏమి లేకపోయినా మనకెవరుంటే చాలు అంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, యేసయ్యా ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, యేసయ్యా తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడు చెప్పిన తర్వాత మోషే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళాడు, జయాన్ని చూడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు మనతో వచ్చినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. మనుషులు మనతో వస్తే ఒకవేళ కొన్ని పర్యాయాలు మేలు చేయొచ్చు, కొన్ని పర్యాయాలు కీడుగా ప్రవర్తించవచ్చు. కనుక మానవుడు మానవునికి తోడుగా రావడం కంటే మనుషులతో లేక దేవుని పిల్లలతో లేక దేవుని సేవకులతో విశ్వాస జీవితాన్ని అనుసరిస్తున్న వారితో అందరికన్నా ప్రాముఖ్యంగా ఎవరు రావడం మేలు అంటే, జీవము కలిగిన దేవుడు రావడం మేలు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 14వ అధ్యాయంలో నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయంలో 15వ వాక్యంలో చదివితే మోషే మొరపెడుతున్నాడు. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే మోషే నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాగిపోండి,
సాగిపోండి అని దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, మీరు సాగిపోతూ ఉంటే నేను మీకు తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు సాగిపోతూ ఉంటే నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. మీరు సాగిపోతూ ఉంటే మీరు అపజయం పాలవరు. మీరు ఆగిపోతే సమస్య ఉంది, కానీ సాగిపోతే ఏ విధమైన సమస్యలు లేవు. మన గురి, మన గమ్యం, మన ధ్యేయం, మన యొక్క ధ్యాస, మన యొక్క ఊపిరి ఏంటయ్యా అంటే చివరి శ్వాస వరకు విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాగిపోతా ఉంటే సాతాను ఊరుకుంటాడా? ఊరుకోడు. సాగిపోతా ఉంటే బంధువులు ఊరుకుంటారా? ఊరుకోడు. విశ్వాస జీవితంలో సాగుతుంటే, ప్రార్థనా జీవితంలో సాగుతుంటే, దేవుని అంటుకట్టుకొని సాగుతుంటే, దేవునితో కలిసి బ్రతుకుతా ఉంటే అపవాది తంత్రములు ఊరికే ఉంటాయంటే ఉండవు. మనుషుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆప్తుల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారానే మన యాత్రను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి, అప్పుల సమస్యలు వస్తూ ఉంటాయి, భారము కలిగిన, బాధ కలిగిన కొన్ని పరిస్థితులు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. అయినా మనం ఏం చేయాలంటే ఎక్కడ నిలబడకూడదు, ఆగిపోక విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాగిపోండి అని ప్రభువు చెప్తూ వచ్చాడు. దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివితే అక్కడ ఉంది ఒక శ్రేష్టమైనటువంటి మాట, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అన్నాడు. ఓ విశ్వాసి జీవితాన్ని గాని, ఓ మానవుని జీవితాన్ని గాని ప్రారంభం భలేగుంటుంది. రక్షించబడినటువంటి కొత్తలో, దేవుని సన్నిధికి వచ్చినటువంటి నూతన దినాల్లో, దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో బాగా ఉంటున్నారు. రాను 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 బాగా చదువు ఎక్కువైతేనంట పెద్దోళ్ళు అంటారు కాకరకాయ కేకరకాయ అయిపోయిందంట. బాగా ఏం ఎక్కువైతే, చదువు ఎక్కువైతే కాకరకాయ అని రాదంట, ఇక కేకరకాయ అని వచ్చిందంటే బాగా ఎక్కువైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది వారి యొక్క విశ్వాస యాత్రలో సాగిపోవడానికి తీర్మానం చేసుకొని, సాగిపోవడానికి నిబంధన చేసుకొని, సాగిపోతానయ్యా అని తీర్మానం చేసుకొని సాగిపోతూ మధ్యలో బ్రేక్ అయిపోతున్నారు. దేవుని వాక్యంలో ఉంది, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా యాత్రను ముగిస్తున్న వారు ఉన్నారు అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనం అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, నాకెందుకు మొరపెడుతున్నావు? నీవేళ ప్రార్థన చేస్తున్నావు, నాకు మొరపెట్టబాగా, నేను నీకు చెప్పాను కదా నీకు తోడుగా ఉంటానని, నీకు అండగా ఉంటానని చెప్పాను కదా, ప్రతి పరిస్థితుల్లో నీతో కూడా నేను ఉంటానని చెప్పాను కదా, నీవు సాగిపో, ఆగిపోక అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలాగున మనం కొనసాగాలి, వేటిలో మనం కొనసాగాలి, మనం ఆగిపోకుండా సాగిపోవాలి అంటే విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ పోరాటములో, పరలోకానికి చేర్చబడే ఈ యాత్రలో మనం కొనసాగి వెళ్ళాలి అంటే వేటిని మనం కలిగి ఉంటే ఈ యాత్రలో మనం కొనసాగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి లేక ఈ ఉదయకాల సమయంలో మన అంశం మరి సాగిపోండి. ఎవరు సాగిపోగలుగుతారు? ఎలాగుంటే సాగిపోగలుగుతారు? ఏ లక్షణాలుంటే సాగిపోగలుగుతారు? ఒక ఊరికి మనం ప్రయాణం చేయాలి అంటే ఎన్ని రోజులు అక్కడ ఉంటామో దానికి సంబంధించినటువంటి మనకు ఇహలోక పరంగా అవసరమైన ప్రతిదాన్ని సమకూర్చుకుంటాం. అవునా? బట్టలు కానీ, తిండి కానీ అన్నిటినీ సమకూర్చుకొని అవన్నీ ప్యాక్ చేసుకొని మరి అక్కడ ఉండడానికి ఎన్ని రోజులైతే అక్కడ మనం ఆ ప్రాంతంలో ఉండబోతున్నామో అక్కడ ఉండడానికి సంబంధించినటువంటి మనీ కూడా మనం ఏం చేస్తాం? సమకూర్చుకుంటాం. ఏమి లేకుండా, సిద్ధపాటు లేకుండా ఓ యాత్రను, ఓ ప్రయాణాన్ని మనం చేయలేమే. అలాగైతే పరలోక రాజ్యానికి చేరాలనేటువంటి ఈ విశ్వాస ప్రయాణములో మనం ఏమి కలుగుంటే మన యాత్రను ముందుకు కొనసాగించగలుగుతామో ఒకటి రెండు అనుభవాలు దేవుని వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. భక్తులు వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కలిగి ఉన్న ప్రాముఖ్యంగా వారు విశ్వాస యాత్రలో కొనసాగి వెళ్ళడానికి వారు కలిగి ఉన్న కొన్ని అనుభవాలు ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానములో తీసుకొద్దాం. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం, చదవద్దులే, వినండి జాగ్రత్తగా. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు చదివితే అక్కడున్న సందర్భాన్ని చెప్తాను, వినండి. అమ్మ, వాక్యం చెప్పేటప్పుడు వినండి, చదవమన్నప్పుడు చదవండి. వాక్యం చెప్తా ఉంటే బైబిల్ ఇంటికాడ చదవకపోతే ఏడ కాదు, పరిశీలన చేయాలి. ఇంటికాడ చేయండి పరిశీలన.
కనుక చెప్పే శ్రద్ధగింటే అసలు ఏం చెప్తున్నాడు అనేది అర్థమైద్ది. ఏం చెప్తున్నాడని అర్థమైతే ఒకవేళ తప్పు చెప్తే అప్పుడు ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు ఇట్లాగుంది, ఇట్లాగ ఎందుకు చెప్పారు నన్ను మీరు ప్రశ్నించవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా, ఆసక్తిగా, జాగ్రత్తగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వింటే నువ్వు బాగుపడతావు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అంతేగాని వాక్యం చెప్పేటప్పుడు నాకే వచ్చు లేకుండా నేనే తెస్తాను బైబిల్ అన్నట్లుగా బైబిల్ చదువుకుంటా వెళ్తే వాక్యం చెప్తున్న వాక్యం నీ జీవితంలో ఫలించదు. నీవు ఇక్కడ నుంచి ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యమును వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కనుక వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. చెప్పేటప్పుడు వినాలి, పాడేటప్పుడు పాడాలి, స్తుతించమన్నప్పుడు స్తుతించాలి, ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించాలి, వాక్యాన్ని చూడండి అన్నప్పుడు వాక్యాన్ని చూడాలి. ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాం. అబ్రహాము యొక్క వ్యక్తిగత జీవితంలో మనందరికీ తెలుసు, అన్యుడిగా ఉన్నాడు, బొమ్మలు అమ్ముకునేవాడు, బొమ్మలే తన వృత్తినిగా పెట్టుకొని జీవిస్తున్నటువంటి ఆయన్ని దేవుడు పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్నిటిలో సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఒక్క విషయంలో కాదు, రెండు విషయాల్లో కాదు, అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్నది ఈ మాట, అబ్రహామును దేవుడు అన్నింటిలో ఆశీర్వదించాడు. అన్నిటిలో అబ్రహామును ఆశీర్వదించాడు. కానీ 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో అబ్రహాముకున్న ఓ చిన్న కొరత దేవుని దగ్గర చెప్పాడు. అయ్యా, ఎన్ని ఉన్నా నాకేమయ్యా, నేను ఎలాగున్నానంటే పిల్లలు లేనివాడిగా ఉన్నానయ్యా. ఎవరు లేరు నాకు? పిల్లలు లేరయ్యా. 250 గుడారాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. 318 పనోళ్ళు ఇచ్చావు, నీకు స్తోత్రం. వెండి ఇచ్చావు, బంగారం ఇచ్చావు, పశువులు ఇచ్చావు, గాడిదలు ఇచ్చావు, గొర్రెలను ఇచ్చావు, ఒంటెలను ఇచ్చావు, పంట పొలాలు నాకు ఇచ్చావు. నేను ఉన్న స్థలములో నా ఆస్తిని పెట్టుకోవడానికి సరిపోక వేరే ప్రాంతములో నా ఆస్తిని పెట్టుకునే అంతగా నన్ను దీవించావయ్యా. అయినా నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు కుమారుడేగా ఈ ఆస్తికి వారసుడు, నాకంటూ పిల్లలు లేరు కదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ వచ్చాడు. దేవుని దగ్గర ప్రార్థిస్తూ వచ్చిన తర్వాత 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణయ్యా, నీవు నా ఎదురు నిందారహితుడిగా ప్రవర్తించావు, నీ నీతిమంతత్వం నాకు కనబడింది, నీ విశ్వాస జీవితం నాకు కనబడింది, నీవు నా పైన ఎంతగా ఆధారపడ్డావో నేను నీ హృదయాన్ని చూశాను ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ప్రభువు మన అంతరంగాన్ని పరిశీలన చేసేవాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు మన దేవుడు, అంతరంగాన్ని పరిశీలన చేశాడు. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని 18వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం వేళ వారి గృహానికి వచ్చాడు. అక్కడ ఆతిథ్యాన్ని తీసుకున్నాడు, ఆశీర్వదించాడు. వచ్చే సంవత్సరం ఇదే రోజున మరలా తిరిగి నీ కౌగిట నవ్వు అనబడిన కుమారుడు ఉంటాడని ఆశీర్వాదాన్ని చెల్లిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని దేవుడిచ్చిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అబ్రహాము జీవితంలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించిన తర్వాత ఈ 21వ అధ్యాయంలో, మరి 22వ అధ్యాయంలో మొదటి వరకు నుండి 17వ వచనం వరకు మీరు చదివితే అక్కడ ఏం జ్ఞాపకం చేశారంటే, నీకు ఒక్కగానొక్కడయున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని దేవుడు అడిగాడు. ఇది న్యాయమేనా? జమ్మా, న్యాయమా అన్యాయమా? ఇచ్చిన ఆయనే బలిగోరుతున్నాడంట, ఇచ్చిన దేవుడే బలిగోరుతున్నాడు. ఇచ్చిన నీవే బలిగోరగా నేనేమైపోయినా పర్వాలేదయ్యా, ఇచ్చింది నువ్వు కనుక నీకే ఇచ్చేస్తానని తీర్మానంకి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అమ్మాయి పడదాం, హల్లెలూయా. శారమ్మ గారికి చెప్పారమ్మా, యెహోవాకు బలిర్పించడానికి మోరియా పర్వతం పైకి మేము వెళ్తున్నాం, మరలా తిరిగి మేము వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్తాను అని చెప్పలా, వస్తాము అని చెప్పాడు. గాడిదని కట్టమన్నాడు, పనివారిని తీసుకున్నాడు, కట్టెల మోపు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, పిల్లవాడిని ఎక్కించుకున్నాడు, ఆయన ఎక్కాడు, ప్రశాంతంగా మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. క్రింద పనివారిని గాడిదని అక్కడ పెట్టి కట్టెలు పిల్లవాడిని తీసుకొని వెళ్తూ చెప్పారు, యెహోవాకు బలిర్పించి మరలా మేము తిరిగి వస్తామని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏకవచనం వాడలేదు, బహువచనాన్ని వాడాడు. తల్లితో చెప్పినప్పుడు వస్తాము అని చెప్పాడు, ఇక్కడ చెప్తున్నప్పుడు పనివారితో చెప్తున్నప్పుడు వస్తామని చెప్పాడు. ఏకైక కుమారుణ్ణి అర్పించడానికి వెనుకదీక ఆ పులిపీట కట్టాడు, వాటిపైన కట్టెలు పేర్చాడు. అబ్రహాము తన ఒక్కగానొక్కడ కుమారుణ్ణి అక్కడ పడుకోబెట్టి యెహోవాకు నేను బలర్పిస్తానని చెయ్యత్తంగానే దేవునికి స్తోత్రం, దేవుని దూత ప్రత్యక్షమైంది. అబ్రహామా ఆగు, ఇందును గురించి నాకు అర్థమైంది ఏంటంటే, నీవు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైందయ్యా.
నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంతో నాకు అర్థమైంది కనుక ఇక మీద నీవేమవుతావంటే విశ్వాసులకు తండ్రి అవుతావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటని ఇంకా మీకు జ్ఞాపకం చేసుకోవడానికి బాగా అర్థమవడం చెప్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు ఉంది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అబ్రహాము కుమారులను కుమార్తెలు అనబడతారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడుతున్న మాట చెప్పాను. ఎవరైతే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అంట ఎవరు కుమారులు అనబడతారు? అబ్రహాము కుమారులు అనబడతారు. కనుక ఇప్పుడు మనం దేనిలో సాగిపోవాలి అంటే అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటయ్యా అంటే, మనం కలిగి ఉండవలసిన అనుభవం ఏంటయ్యా అంటే విశ్వాసములో సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాస పరీక్షలో ఎక్కడ ఆటంకం కలిగినా, ఎక్కడ మరి బ్రేక్ చేయలేదు అబ్రహాం విశ్వాసం అనే ఈ పోరాటములో, విశ్వాస జీవితములో తనను తాను కాపాడుకుంటూ దేవుని యొద్ద తన విశ్వాసాన్ని పరిపూర్ణతలోకి నడిపించుకోవడానికి కొరకే విశ్వాసముతో తన యాత్రను కొనసాగించాడు. కనుక దేవుని పిల్లలమైన మనం కూడా సాగిపోండి అన్నాడు. దేనిలో సాగాలి అంటే విశ్వాసములో సాగాలి. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చదివితే లోతు గారి భార్య కనబడింది. అక్కడ ఎవరు? అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు భార్య. అక్కడ చెప్పాడు, ఇక్కడ ఈ మైదానంలో ఎక్కడ మీరు నిలవద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, నిలువక మీరు ముందుకే సాగిపోండి అని చెప్తే లోకాసులు చావుల ఏ చావుల శరీరాశ నేత్రాశ జీవోడమం చావక వెనక్కి తిరిగి చూడొద్దని ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వారిని తీసుకెళ్తూ ఉన్న వెనక్కి తిరిగి చూడొద్దు అంటే వెనుదిరిగి చూశారు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో యాత్రలో కూడా ఒకవేళ అనుకున్నవి జరగకపోతే కొన్నిసార్లు ఇంకేం దేవుళ్ళే, ఇంకేం విశ్వాసంలే, ఇంకేం భక్తిలే, ఇంకేందులే ప్రార్థనకి వెళ్ళేది, ఇంకేంట్లే ఇట్లాంటి పరిస్థితిని కొన్నిసార్లు సాతానుడు కొంతమంది మనుషుల ద్వారా సాతానుడు ఏం చేస్తారంటే బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒక రోగాన్ని మనం కలిగి ఉన్నాం అనుకో, ఆ రోగములో మనమే బాధపడిపోతా బలహీన పడిపోతుంటే ఆ రోగానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా చనిపోతే సాతాను డైరెక్ట్గా వాళ్ళు ఎవరి మీదకి వేస్తారంటే బలహీనతలో ఉన్నా మనకే చెప్తాడు ఆ విషయం. బలహీనతలో ఉన్న మన దగ్గరికి ఆ వార్త వచ్చేటట్టు చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నేను ఈ బలహీనతలో ఉన్నాను కనుక వాడు చచ్చిపోయాడు కాబట్టి నేను కూడా చచ్చిపోతాను. అప్పుడు విశ్వాసం ఏమవుతుంది? డౌన్ అయిపోతుంది. విశ్వాసంలో చల్లారిపోతున్నాం. కనుక నేనంటాను, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు మన జీవితంలో విశ్వాస యాత్రలో రావాల్సి వచ్చినా, ఎదుర్కోవాల్సి వచ్చినా మనం ఏం చేయకూడదంటే విశ్వాసములో ముందుకు సాగిపోవాలి. కానీ ఎక్కడ విశ్వాసంలో భ్రష్టులుగా ఉండకూడదు. ఒక కార్యం జరిగితేనే కాదమ్మా, ఒక మేలు జరిగితేనే కాదు, జరిగినా జరగపోయినా దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాల్లో మాట్లాడుతుంటాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అన్నాడు. పాస్టర్ గారుల వైపు చూడక్కర్లే, విశ్వాసుల వైపు చూడక్కర్లే, పరిస్థితుల వైపు చూడక్కర్లే, లేకపోతే మనకన్నా సీనియర్ విశ్వాసులు అట్లాగున్నారు ఇట్లాగున్నారని వాళ్ళని వెళ్ళి ఎవరిని చూడక్కర్లే. ఎవరిని చూడాలి? విశ్వాసమున కర్త ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆయనే, విశ్వాసాన్ని మనలో క్రియామూలకమైన తన శక్తి చొప్పున కార్యమును జరిగించగలిగిన విశ్వాస సంబంధి అయిన దేవుని వైపు మనం చూచుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యలో విశ్వాసం ఉంది, యేసయ్యను పోలిన నీలో కూడా ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసములో మనం సాగిపోవాలి. రెండో మాట చెప్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాట, మరి రాజుగారు ఒక ఆజ్ఞను తీసుకొచ్చాడు, రాజుగారు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడిన నిలయు ముమ్మారు యెరూషలేము దేవాలయము తట్టు కిటికీలను తెరిచి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా? దానియేలు. దానియేలు అనగా అర్థం బహుప్రియుడు అని అర్థం. దానియేలు అంటే అర్థం ఏంటి? బహుప్రియుడు. బహుప్రియుడైనటువంటి దానియేలు దేవునికి ప్రియులున్నారు. బహుప్రియుడైన దానియేలు అతడు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి అంగీకారంగా మార్చబడింది. ఎందుకో తెలుసా? అతడు ప్రార్థన చేయకూడదు అనే ఆటంకం వచ్చింది, ప్రార్థించడానికి వీల్లేదు అనే ఆటంకం వచ్చింది. ఎవరైనా ప్రార్థన చేయాలంటే రాజుగారికి తప్ప ఈ నెల రోజుల్లో ఇంకా ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయడానికి వీల్లేదు అనే శాసనం వచ్చింది. అయినా శాసనాన్ని లెక్క చేయలా. ఎవరిని లెక్క చేశాడు? బ్రతికించే దేవుడు, పోషించే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, బలమిచ్చే దేవుడు. అసలు నేను బ్రతికి ఉండడానికి కారణం ఆయనకి ప్రార్థన చేయబట్టే. కనుక ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలే,
ఉండలేను అనుకున్నాడు. శాసనాన్ని కూడా తల్లకిందులు చేసేసి శాసనాన్ని పక్కన పెట్టి సత్యసత్యను ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తే, ఎవరైనా శాసనాన్ని ఉల్లంఘిస్తే తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తామని ఆజ్ఞ జారీ చేయబడిన నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేను. ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థించడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థనా జీవితంలో ఆగిపోలేదు దానియేలు, ప్రార్థనలో కొనసాగి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహింపడదాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు కొన్ని కుయుక్తి కలిగినటువంటి మార్గాలు మనల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది ప్రార్థన చేయడానికి మోకరించగానే లోకంలో ఆలోచనలు వచ్చేస్తే వీడి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు, ఇక ప్రార్థన చేయలేడు. కొంతమంది మోకరించగానే ఏదో చప్పుడు వినపడింది, మళ్ళీ భయపడిపోయి కళ్ళు తెరిచేస్తారు, ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయడానికి మోకరించగానే ఏదో శరీర సంబంధమైన ఆలోచన కోరికొచ్చేస్తుంది, ఆ శరీర ఇచ్చను నెరవేర్చడానికి ప్రార్థన ఆపేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఉండడానికి సాతాను అనేకమైన ఆటంకాలు కలిగిస్తాడు. అయినా నీవేం చేయాలంటే ప్రార్థనలో ముందుకు సాగిపోవాలి, కానీ ప్రార్థనా జీవితంలో ఎక్కడ నీవు ఆగిపోకూడదని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడితే మనకు దేవుడు ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. ఒక సందర్భాన్ని దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు చదివితే, యెహోషువ భక్తుడు ప్రార్థించగా, ఎవరు ప్రార్థించగా చెప్పాలి? యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు ఆగిపోయారంట. ఎవరు ఆగిపోయారు? సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. 10 మెట్లు ఎక్కాడంట, 10 మెట్లు కిందకి దిగాడని రాయబడింది వాక్యంలో. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయారు. ఎవరు ప్రార్థన చేస్తే చెప్పాలి? ఎవరు ప్రార్థన చేస్తే? యెహోషువ ప్రార్థన చేస్తే. ప్రార్థన ప్రకృతిని కూడా శాసించగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన దేవుని సృష్టిని కూడా, సృష్టించిన దేవుని చేత నోటి మాట చేత కలిగిన వాటిని కూడా ఆపు చేయగలిగింది ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి, మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి, మాటతో పాప క్షమాపణ చేయక, మాటతో పాప క్షమాపణ చేయక, ప్రాణము సిలువలో దారబోసితివి, ప్రాణము సిలువలో దారబోసితివి, భజయంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేస రక్షణకర్త, భజయంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేస రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. హల్లెలూయా. మాటతో సృష్టిని కలుగు చేశాడు, మాటతో శవానికి శవం ఇచ్చి లేపాడు, కానీ పాప క్షమాపణ మాత్రం ఆయన శిలువలో రక్తాన్ని చిందించి పాపాత్ములమైన మనలో దేవుడు రక్షించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహింపడదాం. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తే సూర్యచంద్రుల్ని ఆపాడు దేవుడు. ప్రార్థనలో జయముంది. మరలా చెప్తున్నాను, ప్రార్థన, నీ ప్రార్థన గొప్పదిగా ఉంటే నీ స్థితిని మార్చిద్ది, గతిని మార్చిద్ది, బ్రతుకును మార్చిద్ది, పరిస్థితిని మార్చిద్ది, అసాధ్యాన్ని కూడా సాధ్యతలోనికి నడిపించగలిగింది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఎన్నో పరిస్థితులు మార్చింది. ప్రార్థన ఎన్నో కుటుంబాలు, చెదరిపోయిన కుటుంబాలను కట్టింది ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన ఎంతో మంది జీవితాల్లో మరి ఆశల వలయములో చిక్కుకొని పోయినటువంటి ఎన్నో కుటుంబాలను సరైన మార్గములో నడిపించింది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీవు ఎందులో సాగాలి? నెంబర్ 1, విశ్వాసములో అబ్రహాం వలె సాగాలి. రెండవదిగా దానియేలు వలె ప్రార్థనా జీవితంలో సాగాలి. మూడో మాట చెప్తాను. దేవుని వాక్యములో మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు
రెండవ అధ్యాయం, యోబు గ్రంథం రెండవ అధ్యాయము, యోబు గ్రంథం రెండవ అధ్యాయము 10వ వచనంలో యోబు గారి భార్య వచ్చింది ఆయన దగ్గరికి. ఎవరు వచ్చారు? యోబు గారి సతీమణి వచ్చి అంటుంది, ఇకనైనా నీ యథార్థతను విడిచిపెట్టవా అంది. ఏందంట? ఇకనైనా నీ యథార్థతను విడిచిపెట్టయ్యా, అయినంత వరకు అయిందిలే, చూసినంత వరకు చూసేవులే, దేవుని దూషించేసి నీ యథార్థత ఏందో విడిచిపెట్టేసేయ్, మనం హ్యాపీగా బ్రతుకుదాం అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు యోబు గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? సుఖము మనం అనుభవించదు కదా, ఈ దినాన కీడు మనం అనుభవించతగమా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడబాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు తన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మొదటి అధ్యాయంలో మీరు చూస్తే ఒకే దినాన సర్వం కోల్పోయాడు. కొన్ని దినాలు గ్యాప్ కాదు, కొన్ని గంటలు గ్యాప్ కాదు, ఒకే దినములో మొత్తం కోల్పోయాడు. 10 మంది పిల్లలు తన యొక్క సహోదరుడి ఎంత భోజనాన్ని కూర్చొని ఉండగా నలుదిశల నుండి గాలి వచ్చి ఆ మిద్దె కూలిపోయి 10 మంది బిడ్డలు ఒకే స్పాట్లో చచ్చిపోయారు. ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి దుర్వార్తను చెప్పాడు. నీతిమంతుడు యథార్థవంతుడు దుర్వార్తకు జడియడు అన్నది వాక్యంలో. జడియల పంటలో ఉన్నటువంటి పొలములో ఉన్నటువంటి గింజలు, ధాన్యం శత్రువులు వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఆ వార్త వచ్చి ఒకడు చెప్పాడు, బైపల్లా జడిలా తనకున్నటువంటి పశు సంపద అంతా దోచుకెళ్ళిపోయారు. ఆ వార్త ఒకడు వచ్చి చెప్పాడు, జడి లేదు. అక్కడున్నటువంటి ఓ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మొదటి అధ్యాయం 21వ వచనంలో ఆయన మాట్లాడుతుంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అనుభవం చాలా గొప్ప అనుభవం. శ్రమ గురించి చెప్తా ఉంటే మరి ఓ దేవుని సేవకురాలు మాట్లాడుతూ, మన పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆ తల్లిగారు ఏం చెప్పారు తెలుసా? బాప్తిసం తీసుకుని దేవుని కొరకే నేను బ్రతుకుతాను అని మనం తీర్మానం చేసుకుంది. క్రైస్తవ మార్గం అంటే పూల మాట కాదు, క్రైస్తవ మార్గం అంటే శ్రమల మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవుల మార్గం శ్రమల మార్గం. ఎప్పుడు ఏ శ్రమ వచ్చిద్దో, ఏ శ్రమను మనం అనుభవించాల్సి వచ్చిద్దో, ఏ శ్రమ ద్వారా పరిపూర్ణతలోకి దేవుడు మనం నడిపిస్తాడో తెలియనటువంటి మార్గమే క్రైస్తవ మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో 119వ కీర్తనలో కూడా 67, 71 వచనాల్లో మాట్లాడుతుంటాడు, శ్రమ కలుగుపు నీ త్రోవ విడిచి తిరిగేనయ్యా, ఇప్పుడు శ్రమ కలగడం నాకు మేలైంది, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను అన్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యములో మాట్లాడుతుంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగానోడు అయిపోతావు అన్నాడు. ఎప్పుడంట చెప్పాలి? ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతగానోళ్ళం అయిపోతాం. కనుక ఎన్ని శ్రమలు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నా ఒకటే అర్థం చేసుకోవాలి, ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, ఓ ఆటంకం దేవుడు అనుమతి లేకుండా మనకు రాదు, ఓ శోధన దేవుడు అనుమతి లేకుండా రాదు, ఓ శ్రమ, ఓ ఆపద మనం ఎదుర్కొంటున్నామంటే అది దేవుడు అనుమతిస్తేనే నీకు వస్తుంది. అట్లాగని అందరికి రావండి శ్రమలో, వస్తాయా? రావు. భక్తిలో ఎదగాలనుకునే వాళ్ళకి వస్తాయి, విశ్వాసంలో ఎదగాలనుకునే వాళ్ళకి వస్తాయి. పెద్దోళ్ళు అంటారు, కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, కాయలు లేని చెట్టు వంక చూడను కూడా చూడరు. అలాగే నేను ప్రభు కొరకు బ్రతకాలని ఎప్పుడైతే నీవు తీర్మానం చేసుకుంటావో ఆ తీర్మానం చేసుకున్న మరుక్షణమే సాతానుడు నీ పైన దాడి చేయడానికి మనుషుల ద్వారానో, ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో ఏదో ఒక శ్రమ నీపైకి నాపైకి తీసుకొస్తానే ఉంటాడు. తీసుకొచ్చినా మనం ఏం చేయకూడదంటే శ్రమల యందు అతిశయపడాలి తప్ప శ్రమలో ఎప్పుడు కృంగిపోడదు. నాకు 2023వ సంవత్సరంలో ఎదురైనటువంటి ఆ శ్రమ వాస్తవానికి నేను కూడా అనుకున్నాను, ఇంక అమ్మలేదు, నేను కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. దేవుని సేవకున్నే, కానీ అమ్మకి నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని బట్టి అన్ని విషయాలు, ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా నెంబర్ 1 దేవుడికి చెప్తాను, రెండవది అమ్మకే చెప్తాను. కనుక ఈ పరిస్థితులు బట్టి నేను చాలా కృంగిపోయాను. ఇప్పటికి కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు ఎదురవుతున్నప్పుడు మరి తప్పున మెలకు వచ్చేస్తా, మధ్యరాత్రుల్లో అమ్మ గుర్తుకొచ్చేసిద్ది. అట్లాగే బెడ్ పైన కూర్చొని ఇప్పటికి ఏడుస్తున్న దినాలు ఉన్నాయి. ఆ శ్రమ నాకు ఎదురైనప్పుడు ఇక అయిపోయింది నా చాప్టర్, ఇక నేను దేవుని సేవ కూడా చేయలేను. ఎంతో మందిని ఆదరించి బలపరిచాను నేను, కానీ ఆ పరిస్థితి నాకు ఎదురైనప్పుడు నన్ను నేను ధైర్యపరచుకోలేకపోయాను, నిమాలించుకోలేకపోయాను.
శ్రమలో కృంగిపోవలసిన పరిస్థితి వచ్చింది. అయినా దేవుడు అన్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించుట కంటే మరి అధికంగా నిన్ను నేను ఆదరిస్తానుగా. ఎందుకు కృంగిపోతున్నావు? దర్శనము ద్వారా దేవుడు మాట్లాడాడు, వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడాడు. ఓ పాట నాకు చాలా ఇష్టమైన పాట. నీ దేవుడు ఎదురొచ్చి నీకేం కావాలని అడిగితే, ఆ పాట ఒకరోజు మధ్యరాత్రులు మెలకు వచ్చింది. ఆ పాట పెట్టుకొని కూర్చొని వాకిట్లో తలుపు తీసి అమ్మ కనపడిద్దేమని అటు ఇటు చూస్తా, ఆ పాట చూసుకుంటా ఏడుస్తూ ఉన్నా. నీ దేవుడు నీకు కనిపించి ఏం కావాలని నువ్వు అడిగితే అని ఆ పాటలో ఉంది, నాకేం వద్దయ్యా, మమ్మల్ని మరలా తిరిగి మమ్మల్ని నాకు ఇవయ్యా. ఏడుస్తూ ఆ స్పాట్లో పిచ్చి పెట్టినట్టు అయిపోయింది. ఏం అర్థం కాల నాకు. ఏడుస్తున్నాను. వాట్సాప్లో కొంతమంది ఆత్మీయులకి తెలియకుండానే ఆ ఏడుస్తున్న ఫోటో, అమ్మ కావాలి నా కోసం ప్రార్థన చేయండి అని అట్లా పంపించేస్తే, చాలామంది సేవకులు ఆ టైంలో ఆన్లైన్లో ఉన్నటువంటి దైవజనులు వెంటనే స్పందించి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏందయ్యా అట్లా కృంగిపోతున్నావు, ఏడబాక, మేము కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం, ప్రభు సహాయం చేస్తాడు. దేవుని సేవకులు నువ్వు అది మర్చిపోబాక. అమ్మ దేవుని చిత్తంలో దేవుని పిలుపు మేరకు దేవుడు తీసుకెళ్ళాడు, నువ్వు కంగారు పడబాక, నీ ముందు బలమైన దేవుని పని ఉందయ్యా అని చాలామంది సేవకులు, వాళ్ళు ప్రత్యేకంగా పేరు చెప్పను కానీ, ఓ దైవజనుడు ఆ మధ్యరాత్రే వాట్సాప్లో పెట్టాను. ఆ దైవజనుడు వెంటనే చూసి, నాకు బాగా సన్నిహితుడు, ఆ దైవ సేవకుడు వెంటనే ఫోన్ చేసి, నేను ఏడుస్తుంటే నాతో పాటు ఏడ్చాడు ఆ దైవజనుడు. ఏడ్చి, నేను కూడా గడిచిన సంవత్సరంలో నాన్న పోగొట్టుకున్నాను, నేను ఎంత బాధ అనిపించాను నీకు తెలుసు కదా ఆంధ్రయ్య, నాకు నాన్న లేడు, నీకు అమ్మలేదు అంతే, కనుక నువ్వు ఏడవద్దయ్యా, కృంగిపోబాక, మనల్ని ప్రభు పని కొరకు దేవుడు పిలిచాడు, ప్రభు పని మనం చేయాలి అని ఆ దైవజనుడు 4 మాటలు అట్లా చెప్పిన తర్వాత, చచ్చా నేను ఎందుకు ఏడుస్తున్నాను, మళ్ళీ కళ్ళంటి నీళ్ళు తుడుచుకొని దైవజనుడు నా కొరకు ప్రార్థించమన్నప్పుడు దేవుని సేవకులు కన్నీరు గారుస్తూ నా కొరకు ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన నన్ను బలపరిచింది. ఆ రాత్రి మరలా తిరిగి లోపలికి వెళ్ళిపోయి కన్నీరు గారుస్తూ ప్రభువుని అడిగాను. ఒంటరిగా మంచపై నుంచి కిందకి దిగి పెద్దగా ఏడిస్తే, ఇటు నాన్న పడుకున్నాడు, అటు వాళ్ళు పడుకున్నారు, వీళ్ళందరూ లెగుస్తారు, గందరగోళం అయిపోయింది. పెద్దగా ఏడవకుండా నాలో నేనే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, కుమిలిపోతా ఏడుస్తా ఉన్నా. ప్రభు నీ సేవ చేయడానికి నన్ను పిలిచావు కదా, మమ్మ నీ సన్నిధిలో ఉందని దర్శనంలో చూపించావు, ఇక నేను ఎందుకు ఏడవలయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకై భారం కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని ఆ రాత్రే తీర్మానం చేసుకొని ఆ తీర్మానంలోకి వచ్చాను. కృంగిపోలేదు, బలహీనపడలేదు. సాతానుడు మరి భయంకరమైన ఆలోచన తీసుకొచ్చాడు ఆ రాత్రి, చచ్చిపో ఇంకెందుకు నువ్వు అంటున్నాడు, అమ్మలేదని ఏడుస్తున్నావుగా ఆత్మహత్య చేసుకో అన్నాడు. వాస్తవానికి ప్రయత్నం చేయడానికి నాకు ధైర్యం చాలా. వెంటనే వాట్సాప్లో పెట్టాను. ఎందుకు దేవుడు ఆలోచన ఇచ్చాడు, మెంటల్ వచ్చినట్టు అయిపోయింది నాకు, ఆలోచన ఇచ్చాడు దేవుడు. వాట్సాప్లో చూసిన వెంటనే చాలామంది ఆన్లైన్లో ఉన్నారు, ఎవరు ఫోన్ చేయలేదు, కానీ ఆ దైవజనుడు ఒక్కడే ఫోన్ చేసి నన్ను బలపరిచాడు. ఆ దైవ సేవకులు, దేవుని సేవకులు నెహమ్యా గారు, దేవునికి మహిమ కలుగును గాక, నాకు చాలా సన్నిహితుడు, చాలా దగ్గరగా ఉంటాడు. వెంటనే 2 నిమిషాల్లో వాట్సాప్ అట్లా వెళ్ళింది. వెంటనే ఆ సమయంలో 12:30 ఆ సమయంలో దైవజనుడు నెహమ్యా గారు ఫోన్ చేసి, చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సి వస్తుంది, ఆంతరికంగా మేమిద్దరం చాలా సహవాసంగా ఉంటాం, ఆత్మీయతలో మరి చాలా ఆత్మీయతలో ముందుకెళ్తున్న మినిస్ట్రీలో. ఆ దైవజనుడు వెంటనే ఫోన్ చేశారు. కొంతమంది చూశారు, ఆ ఉదయాన్నే ఫోన్ చేశారు, కానీ స్పాట్లో ఫోన్ చేసిన దైవజనుడు నెహమ్యా గారే ఫోన్ చేసి ఎడుతున్నాడు. పాస్టర్ గారికి ఇచ్చారు ఫోను. ఆయన తట్టుకోలేక పాస్టర్ గారికి ఇచ్చారు. అన్నా మేమందరం ఉన్నాం కదన్నా, నువ్వెందుకు ఏడుస్తున్నావని అమ్మ పాస్టర్ గారు కూడా బలపరుస్తూ మాట్లాడారు. చాలా బలం వచ్చింది, ఆత్మీయ బలం పొందుకున్నాను. ఇక నేను తీర్మానం చేసుకున్నా, నేను ఎందుకు కృంగిపోవాలయ్యా, ఈ శ్రమ వచ్చిందో నేను కృంగిపోయి ఆగిపోతే సేవ ఎవరు చేస్తారు ప్రభువా, పిలిచి నీవు నమ్మదగిన దేవుడు కనుక నీ సేవలో నేను ముందుకెళ్తాను ప్రభు అని తీర్మానం చేసుకుని, అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు దేవుని స్తుతిస్తూ, ఎందుకు ఇలా జరిగించావు నాకు తెలియదు కానీ ప్రభువా, తల్లి లేని లోటు నాకు తీర్చయ్యా అని దేవుని సన్నిధిలో అట్లా ప్రార్థన చేస్తూ ముందుకెళ్తున్నాను. ఒక శ్రమ కాదు నాకు వచ్చింది. నవంబర్ మాసంలో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అయినా నేను ఎక్కడ శ్రమను చూసి కృంగిపోలేదు.
శ్రమను చూసి ఆటంకంగా ఆగిపోలేదు, శ్రమలో నిలిచి ఉన్నాను. ఈ రోజున మీ ఎదుట నిలబడ్డాను కనుక ఈ సాక్ష్యాన్ని మీ ఎదుట నేను చెప్పగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమలలోనే దేవుడు తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు నా అమ్మాయి పడదాం. హల్లెలూయా. ఏ శ్రమ నీవు అనుభవిస్తున్నావో, ఏ ఆటంకం నీవు అనుభవిస్తున్నావో, ఏ శోధన నీవు అనుభవిస్తున్నావో, ఏ పరీక్షకు దేవుడు నిన్ను గురి చేశాడో ఆ పరీక్షలోనే నిన్ను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు అందులోనే నీకు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను తప్పిస్తాడు. అయితే నీవు శ్రమలలో సైతం సహనాన్ని కలిగి ఓర్చుకొని ప్రభు వైపు చూస్తూ సాగిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక మాట చూపిస్తాను, నేను ముగిచ్చేస్తాను, దాన్ని వివరించను కానీ 4వ మాట చెప్తున్నాను. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం మనం చదివితే, ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 7వ వాక్యం నుండి 12వ వచనం వరకు మీరు చదివితే అక్కడ అంటాడు, భక్తిలో కొనసాగాలి అన్నాడు. యేసేపు యొక్క వ్యక్తిగత జీవితంలో పాపం చేయడానికి అవకాశం వచ్చింది, కానీ పాపం చేయడానికి ముందుకు రాలేదు. ఆయన పాపాన్ని చూసి పారిపోయాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. అక్కడ ఏమనుంటుందో తెలుసా? ఇట్టి దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట నేను దోషిగా నిలబడలేను, నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకుంటాను. భక్తి అంటే దేవుని వాక్యులు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో ఉంది, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనలను మనం కాపాడుకుంటమే భక్తి అని ఉంది. తిమోతికి రాసినటువంటి మరి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో భక్తిని గూర్చిన మర్మాన్ని చెప్పాడు. అక్కడ ఏంటి భక్తిని గూర్చిన మర్మం అంటే? యేసు ప్రభు వారి యొక్క జీవితమే. యేసు ప్రభు వారి యొక్క జీవితమే భక్తి అంటే ఆయనను కలిగి ఉండడమే భక్తి. దేవుని వాక్యంలో ఉంది, పైకి భక్తి గల వారయుండి లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు అన్నాడు. భక్తి చేస్తున్నారు కానీ దాని శక్తి కనబట్టలేదు. శక్తితో కూడిన భక్తి చేయడానికి దేవుడు మన కృపను ప్రసాదించునుగాక. భక్తి కలిగి ఉండాలి, శక్తితో కూడిన భక్తి అయి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఎలాగైతే మృతమో, భక్తి లేకుండా ఆచార సాంప్రదాయాలు చేసిన వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నేను విమర్శ చేయట్లేదు, కానీ మన భక్తి నిజంగా శక్తి కలిగిందిగా ఉందా? మన భక్తి మనకున్న సమస్యను తొలగించలేకపోతుంది. మన భక్తి ఇంట్లో పిల్లలకు జ్వరం వస్తే జ్వరాన్ని తగ్గించలేకపోతుంది. మన భక్తి మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని తొలగించలేకపోతుంది. కనుక ఏం కలిగి ఉండాలంటే భక్తిలో సాగిపోవాలి. చివరి మాట చెప్తున్నాను, దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పౌలు గారు మాట్లాడుతుంటాడు, వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. వేటిని మరిచి అంట? వెనకున్న వాటిని మర్చిపోతున్నాను. ఈ మాట మీకు క్లియర్గా అర్థం అవడానికి చెప్తున్నాను. తిమోతికి రాసినటువంటి మరి 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యములో వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, అక్కడ రాస్తూ వచ్చాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించుతిని, విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచాడు దేవుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్తూ భక్తుడు అంటాడు, వెనక్కున్నవి మరచి అంటే భక్తుడు దేనిలో కొనసాగమని చెప్తున్నాడు. పౌలు గారు ఆయన ఆత్మీయ జీవితంలో కొనసాగమని చెప్పిన ఒక అనుభవం ఏంటంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు అన్నాడు. మనం దేనిలో కొనసాగాలి చెప్పాలి? దేనిలో కొనసాగాలి? నిరీక్షణలో కొనసాగాలి. మళ్ళా చెప్తున్నాను, నెంబర్ 1 విశ్వాసములో కొనసాగాలి, నెంబర్ 2 ప్రార్థనా జీవితంలో కొనసాగాలి, నెంబర్ 3 భక్తిలో శ్రమలలో కొనసాగాలి, నెంబర్ 4 భక్తి జీవితంలో కొనసాగాలి, నెంబర్ 5 నిరీక్షణలో కొనసాగాలి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు మోషే ద్వారా, ఆగిపోబాక సాగిపోండి అని మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయారు. కొన్నిసార్లు అపజయం పాలైపోయారు, కొన్నిసార్లు ఏమో జయం వచ్చింది. అయితే మనం అపజయం పాలవకుండా అన్ని విషయాల్లో జయమును దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా, జయము దేవుడు నీకు అనుగ్రహించాలి అంటే ఈ 5 విషయాలలో ముందుకు నీవు సాగాలి. విశ్వాసంలో ఒకవేళ ఆగిపోతున్నామని జ్ఞాపకం చేసుకొని సరి చేసుకో. ప్రార్థనా జీవితంలో ఆటంకాలు ఎదురైనవి అని ప్రార్థన చేయడం ఆగిపోయిందేమో, ఒకవేళ సరి చేసుకో. ఓ సహోదరు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ప్రార్థన చేస్తే ఏదో ఒకటి దేవుడు చూపిస్తున్నాడు, ఎవరో చచ్చిపోయినట్టు చూపిస్తున్నాడంట. మొన్న ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే భయం వేస్తున్న పాస్టర్ గారు. ఎందుకయ్యా అని అడిగితే ఆ తమ్ముడు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తే ఎవరు చచ్చిపోతున్నాడో వారం ముందే చూపించేస్తున్నాడు,
ఖచ్చితంగా అదే రోజు అదే సమయానికి వాళ్ళు చచ్చిపోతున్నారు పాస్టర్ గారు, అందుకని నేను ప్రార్థన చేయడం మానేశాను అంటున్నాడు. ప్రార్థన చేయడం మానేశారంట. ఇంకో చెల్లి చెప్తుంది, అయ్యా నేను ప్రార్థన చేస్తే జరగబోతే ముందే చూపించేస్తున్నాడు, అందుకని అమ్మో నేను ప్రార్థన చేయడం మానుకున్నాను. అది దేవుడికి ఇచ్చిన వరం, వివేచన ఇచ్చాడు, ఓ వరాన్ని దేవుడు ఇచ్చాడు. జరగబోయేదాన్ని నీకు దేవుడు చూపిస్తున్నాడు అంటే ఆ అపాయము జరగకుండా ప్రార్థన చేయి అని దేవుడితో చెప్తున్నాడు. కానీ అది అర్థం చేసుకోక ప్రార్థన చేస్తే ఎట్లా చూపిస్తున్నాడు, నేను అసలు ప్రార్థన చేయడం మానుకుంటే ఎట్టగా? కరెక్ట్ కాదయ్యా. ఆ ఆపద నాకు రాకుండా, కుటుంబానికి రాకుండా, నా పైన పని చేయకుండా, చుట్టుపక్కల మా ప్రాంతం పైన పని చేయకుండా, ఎవరికి ఆపద రాకుండా, దేవా ఒకవేళ నీవు చూపించిన దాన్ని నీ చిత్తమైతే తప్పించని ప్రార్థన చేయి తమ్ముడా అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో ఆటంకం ఎదురైందని ప్రార్థన చేయకుండా మానుకోబాక. శ్రమ వచ్చింది కదా అని మందిరాన్నో సేవకున్నో దేవుని పనిలో మానుకోబాక. దేవుడు నీకేమిచ్చాడో దాన్ని చేస్తా ఇల్లు అంతే. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండో, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా దేవుడు ఇస్తాడు. శ్రమలో కృంగిపోబాక, శ్రమలో ఆటంకాలు ఎదురైనా నిరీక్షణ కోల్పోబాక. భక్తి జీవితంలో ఆగిపోక సాగిపో. శక్తి కలిగిన భక్తి చేయడం నేర్చుకో, నిరీక్షణ కలిగి ఉండడం నేర్చుకో. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 13వ వచనంలో చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అయ్యా, మెలకువ కలిగి ఉండండి అయ్యా. ఎందుకు ఆ మాట చెప్తూ వచ్చాడు? లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో చెప్పాడు, నాగట మీద చేయబెట్టి వెనక్కు దీవాడు శాపగ్రస్తుడుగా మార్చబోతాడు. మనం తీర్మానం చేసుకున్నాంగా ఎవరితో సాగడానికి. పాట అయితే పాడేస్తాం, సాగేద నేను యేసునితో, నేను సాగేద యేసునితో. తీర్మానం చేసుకున్న ప్రభు దగ్గర ఎన్ని శ్రమలు నాకు వచ్చినా, బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్పిస్తారు సేవకులు, ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా నేను వెనుదిరిగి చూడను, నా దేవునితో నేను వెళ్తాను. జ్ఞాపకం చేసుకొని తీసుకున్న తీర్మానాన్ని, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా నేను ఆగిపోనయ్యా, సాగిపోతానని తీర్మానం చేసుకో. నువ్వు ప్రభువులో సాగిపో, దేవునితో సాగిపో. నువ్వు అనుకోవచ్చు, నేను దేవునిలో సాగుతున్నానుగా, ఈ పరిస్థితి ఏంటి పాస్టర్ గారు, ఈ పరిస్థితులు ఏంటయ్యా అని. నిశ్చయంగా చెప్తున్నాను, నీ ఒక్కదానివే కాదు వెళుతుంది, నీతో పాటు జీవము కలిగిన నా దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈ మాట నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని నమ్మయింపదు. హల్లెలూయా. నీ విశ్వాస యాత్రలో దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో ఉన్నాడు, నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీతో ఉన్నాడు, నీవు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీతో ఉన్నాడు, నీవు భక్తి చేస్తున్నప్పుడు నీతో ఉన్నాడు. అన్ని వేళలలో నీతో నా దేవుడు ఉన్నాడు. గనుక నీవెక్కడ ఆగిపోబాక సాగిపో. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. సాగిపోవాలని ఆశతో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను ఆగిపోనయ్యా, సాగిపోతాను ప్రభువా. సూర్యోదయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను నాయన. నా విశ్వాస యాత్రలో నేను ముందుకెళ్తాను ప్రభు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర వచ్చిన ప్రార్థన ప్రభు దగ్గర చేద్దాం. అయ్యా నేను సాగిపోతాను ప్రభు, ఆగిపోనయ్యా. ఇంకెక్కడ నా విశ్వాస జీవితంలో నా పరుగు, నా యాత్ర నేను ముగించేంత వరకునైనా నేనెక్కడ కృంగిపోను, బలహీన పడిపోను, నేనెక్కడ బలహీనుడిగా నేను ఉండనయ్యా. హృదయపూర్వకంగా ప్రభు దగ్గర ఓ చక్కని తీర్మానం చేసుకొని సాగిపోవడానికి ఆశపడదాం, సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డ, నీతో పాటు దేవుడు ఉన్నాడు, నీతో పాటు దేవుని సన్నిధి ఉంది. ఎందుకు నిరాశపడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఎందుకు ఆటంకాలు ఎదురైనాయని విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? లేదు ప్రభువా నేను సాగిపోతానయ్యా. సియోనుకే ఈ ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే ఈ ఓడ పయనము ఆగదు ఏ చోట, విశ్వాసము తోడై ఆరంభించితి యాత్రను, విశ్వాసము తోడై ఆరంభించితి యాత్రను, నీ కోరిన ఆరేవుకే, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర
కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవ నీకు వందనాలు. నీ పాద సన్నిధిలోనైనా ప్రార్థించి ఆశించి ఎదురు చూసిన రీతిలో వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఎదురవుతూ ఉన్నా ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది, నువ్వు సాగిపో, ఆగిపోబాక, నాకేలా మొరపెడుచున్నావు అని మాట్లాడుతూ వచ్చావు నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయారని దాసుని మాట విని కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు ఎదురైనా వారి విశ్వాస యాత్రలో సాగిపోవడానికి కృప చూపించారు నాయన. అలాగే మేము కూడా నాయన మా యాత్రలో మేము కొనసాగడానికి, మా నుండి మీరు ఆశపడుతున్న ఈ 5 అనుభవాల ద్వారా మేము సాగిపోయే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంలో సాగిపోవడానికి, ప్రార్థనా జీవితంలో సాగిపోవడానికి, శ్రమలో కృంగిపోక సాగిపోవడానికి, ఓర్పు సహనము కలిగి ఉండడానికి, భక్తి కలిగి మేము సాగిపోవడానికి, నిరీక్షణ కలిగి మేము సాగిపోవడానికి మాకు నేర్పించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. వాక్యాన్ని చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ ప్రభువా అట్టి విశ్వాస ఆత్మీయ జీవితంలో వారిని మీరు వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ నాయన ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన నీ వాక్కుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా మా జీవితాలు ఫలింపు చేదురు నమ్ముతూ యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.